దేవుని పరిశుద్ధమైనటువంటి జనాంగము, ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేరు ఉన్న మీకును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలకు కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క భయంకరమైన దినాల్లో ఈ కరోనా వైరస్ చేత లోకమంతా కూడా అల్లాడిపోతూ దేవుని యొక్క మందిరాల్లో సహవాసముగా కూడలేని పరిస్థితి, అలాగే దేవుని యొక్క మందిరాలు తెరిచి దేవుని ఆత్మతో ఆరాధన చేయలేని పరిస్థితి అయినప్పటికీ కూడా ఇటు రీతిగా కుటుంబాల సమేతముగా దేవుని యొక్క సన్నిధి అనుభవాన్ని పొందుకునేటువంటి కృపను దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి మనం ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాము. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పునరుద్ధాన ఆదివారంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని చదువుకున్న కొద్ది సమయాన్ని దేవుని యొక్క మాటలు మనం విందాం. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 1 వచనం నుండి 6 వచనాలు ఉన్న వాక్యాన్ని చదువుకుందాం. అటు తర్వాత యేసు తిబేరియా సముద్రపు తీరమున శిష్యులకు మరలా తాను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమయును, గలిలయలోని కానాను ఊరువాడగు నతనయేలును, జబదయ కుమారులను, ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టుపోవద్దునని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ కూడా పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు దరి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుగా, లేదని వారి ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోనె కుడి పక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పిన కనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయి. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. ప్రార్థనలోకి వెళ్చండి. మమ్ములను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఆయన యొక్క రెక్కల కింద కాచి కాపాడి మరొక పునరుద్ధాన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఇటు రీతిగా దేవుని స్తుతించడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు నాయన. అవును తండ్రి, ఈ యొక్క పునరుద్ధాన దినమును ప్రభువా నీ యొక్క సన్నిధి అనుభవాన్ని పంచుకోవడానికి పొందుకోవడానికి ఇటు రీతిగా గృహములో బిడల యందును బిడలతో కలిసి మిమ్మల్ని ఆరాధన చేయడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. మీరు 6 దినములు కష్టపడండి. 7వ దినము నేను ఏర్పాటు చేసిన విశ్రాంతి దినం. ఆ దినం మీరు ఏ పని చేయదు, నన్ను మాత్రమే ఆరాధించాలని మీరు మాకు ఇచ్చేసిన ఆజ్ఞను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నీ యొక్క ఆజ్ఞకు లోబడి ఇదిగో ఎందరైతే వారి యొక్క గృహాల యొద్ద ఉండి ఇదిగో నీ వాక్యమును వింటూ ఉన్నారు, ఇదిగో ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు, వారందరినీ కూడా పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభువా, ఇంతవరకు పాటల ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకున్న యేసయ్యా నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలయ్యా. ఇప్పుడు నీ కొద్ది మాటలు ధ్యానం చేస్తూ ఉండగా అల్పుడను అయోగ్యుడు నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి ఇదిగో ప్రభు నీ ఏడంత ఆత్మశక్తి చేత నీవే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచయ్యా. నీ నిత్య రాజ్య వారసులుగా మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరిచి మీరు మహిమను పొందమని నీ వాక్యం తెచ్చి ఉండగా వినగలుగు చెవి గ్రహించగల మనసు లోబడి అనుసరించి నడిచేటువంటి మనసు అయ్యా ప్రతి బిడలకు అనుగ్రహింపజేసి మీ 2వ రాకడకు ప్రతి బిడను ఆయుత్తపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు సమాధానమును దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక, ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బెతస్దా ప్రార్థన మందిరం వారు నిర్వహించినటువంటి ఈ యొక్క ఆరాధనకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ కూడా బాగున్నారమ్మా? అందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మీరు అందరూ కూడా బాగున్నారని మేము తలుస్తూ ఉన్నాము. ఏమైనప్పటికీ మందిరములు తెరవలేనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా మీరు ఏ స్థలంలో ఉన్నప్పటికీ, ఏ దేశంలో ఉన్నప్పటికీ, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ మీ కొరకు అనుదినము ఆ దేవుని యొక్క దాసులుగా మేమందరం కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాం.
అందును బట్టి మీరు అందరూ కూడా క్షేమంగా ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాము. ఇదిగో దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క పునరుద్ధాన దినాల్లో మనం ఉన్నాము కనుక గత 2 వారాలు కూడా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం తర్వాత ఆయన యొక్క దర్శనాల్ని ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. అలాగనే ఈ యొక్క కరోనా వైరస్ను కూడా ఈ అనుసంధానంగా మనం చేసుకుని ఈ 2 విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాము కనుక అటువంటి కృపను దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి మనం ఎంతగానో ప్రభువును బట్టి ఆనందించవలసిన వారమైనా. ఈ రోజున దేవుని యొక్క వాక్యం యొక్క అంశం ఏమిటి అంటే దేవుని యొక్క మాట లేనిదే మనం ఏది కూడా చేయలేము. ఏంటమ్మా అంశం ఏంటి? అందరూ గట్టిగా చెప్పండి. దేవుని యొక్క మాట లేనిదే మనం ఏమి చేయలేము, ఏది కూడా మనము పొందుకోలేము అనే అంశం మీద ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రభునందు దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత ఈ శిష్యులైన వారికి 3వ దర్శనమునే ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డారా, 1 తోమ లేనప్పుడు శిష్యులైన వారికి దేవుని యొక్క దర్శనాన్ని, 2వది తోమతో ఉన్నప్పుడు దేవుని యొక్క దర్శనాన్ని, 3వదిగా ఎంతమంది శిష్యులతో దేవుని యొక్క దర్శనాన్ని చూడగలుగుతూ ఉన్నారంటే 7 శిష్యులు. వారి యొక్క పేర్లు కూడా అక్కడ రాశాడు, 2 పేర్లు అక్కడ రాయబడలేదు. కానీ 7 శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారితో సహవాసము చేసి 3.5 సంవత్సరంలో ట్రైనింగ్ అయ్యి దేవుని యొక్క వాక్యమును ఎలాగో ప్రార్థన చేయాలో, అపవాదిని ఎలాగో ఎదిరించాలో, అపవాదిని ఎలాగో జయించాలో ఇవన్నీ కూడా వారు నేర్చుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధారుడై ఆయన పునరుద్ధారుడై లేచాడు. సిలువ వేయబడి మనుషులందరి కొరకు సిలువ వేయబడి ఆయన పునరుద్ధారుడై లేచిన తర్వాత ఈ శిష్యులైన వారు కూడా యేసుక్రీస్తుతో ఉన్నప్పుడు వారి యొక్క జీవితాన్ని ట్రాలీ చేసుకున్నారు. యేసు ప్రభు వారు వారితో ఆనుకుని ఉన్నప్పుడు వారి యొక్క జీవితం ఎలా ఉండేదో తెలుసా అంటే వారు అంతకుముందు జాలరులైనటువంటి వారు, చేపలు పట్టేటువంటి వారు, కోచిలు పెట్టుకుని సముద్రం మీదకి వెళ్ళి వలలు వేసుకునేటువంటి శిష్యులైన వారు యేసుక్రీస్తుతో సహవాసం చేసిన తర్వాత వారి స్థితి మారిపోయింది. అంగిలేసుకుని వారు తిరగడం ప్రారంభించారు. అంతకుముందు వారి యొక్క భోజనం ఎలాగుండేదంటే వారికి ఉన్నదానితో తృప్తి పడేటువంటి జీవితము, వారికి ఉన్నటువంటిదే ఆ ఉప్పు కారం వేసుకుని తినడం, దాన్ని బట్టి వారి కష్టపడి సంపాదించి వారు తినేటువంటి పరిస్థితి వారికి కలిగినటువంటి జీవితం వారు జీవించారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చనిపోయిన తర్వాత, చనిపోయి పునరుద్ధరణ లేచిన తర్వాత వీరు అనుకున్నారు మా పరిస్థితి ఏంటి అని ఆలోచన చేయడం ప్రారంభించారంటే శిష్యులైన వారు ఆలోచన చేసి అందులో సీమోను పేతురు సలహా ఇస్తూ ఉన్నాడు. ఎంతవరకు యేసు ప్రభుతో మనం ఉన్నాం కనుక సమృద్ధికరమైన ఆహారం మనం భుజించాం, ఇది ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం కష్టపడితేనే కానీ మనం ఏది సంపాదించుకోలేము, కష్టపడకపోతే మన కుటుంబాన్ని మనం పోషించుకోలేము, కష్టపడకపోతే మన జీవితాలు ముందుకు వెళ్ళం. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు మనకు ఒక పని అప్పగించాడు కనుక ఆ పని నిర్వర్తించడానికి ఇదిగో మనం ముందుగా ఎంతో కొంత ధనమును సంపాదించి మన చేతిలో పెట్టుకుందామని ఆలోచన చేసి వీరు అంటూ ఉన్నారు. అక్కడ ఉన్నవారు శిష్యులతో అంటున్నారు, ఇదిగో మేమైతే చేపలు పెట్టడానికి వెళుతూ ఉన్నాం, ఆ తిబెరియా సముద్రం మీదకి మేము వెళుతూ ఉన్నాం. దానికి పేర్లు ఉన్నాయి, జబదయ ఆ యొక్క పేరు, దానికి 3 పేర్లు ఉన్నాయి. ఆ యొక్క పేరు మొట్టమొదటి చూసినప్పుడు అది ఒకటి సరస్సుగా, రెండవది మనం చూసినప్పుడు తిబెరియా సముద్రం అన్న, ఈ 3 కూడా ఒకటే దేవుని బిడ్డారా. అయితే ఆ సముద్రం మీదకి మేము చేపలు పట్టడానికి మేము వెళుతూ ఉన్నాం, ఇదిగో మీరు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటారు రండి అన్నప్పుడు 7 శిష్యులు కలిసి బయలుదేరి మేము వస్తామని చెప్పి బయలుదేరి అక్కడికి ఆ యొక్క సీమోను పేతురుతో కలిసి సముద్రం మీదకి వెళ్ళారంట దేవుని బిడ్డారా. వెళ్ళినప్పుడు వారి రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు. ఎంత ప్రయాసపడ్డారంటే వారు ఎలాగైనా సరే చేపలు పడదాం, దాన్ని బట్టి మన కుటుంబాన్ని పోషించుకుందామని ఎంతో ప్రయాసపడ్డారు. కానీ వారి జీవితంలో ఒక్క చేప కూడా పట్టలేకపోయారు దేవుని బిడ్డలారా. పట్టలేనప్పుడు పరిస్థితి వారికి కలిగి ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ప్రత్యక్షమయ్యాడు వారికి. దేవునికి దర్శనాన్ని వారు చూశారు. చూచినప్పుడు ఇప్పుడు భయపడాలి కదా. అంతకుముందు యేసుప్రభు వారు బ్రతికి ఉండగా వీరు పరిశుద్ధాత్మను పొందుకోకముందు యేసుప్రభు వారు సముద్రం మీద ఉన్నప్పుడు ఆయన నడుచు వస్తూ ఉంటే దెయ్యమో భూతం అని చెప్పి గజగజ వణుకుపోయిన శిష్యులైన వారు ఇప్పుడు 3వ దర్శనాన్ని చూసినప్పుడు శిష్యులైన వారికి భయం లేదు దేవుని బిడ్డలారా.
భయం లేదు. వారు అలాగే చూస్తూ ఉన్నారు. ఆయన వచ్చి ప్రత్యక్షమైన నడు సముద్రపు మధ్యలో యేసు ప్రభు వారు వచ్చి వారి మధ్యలో నిలిచినప్పుడు భయపడట్లేదు. ఆయన ఎవరు అనుకుంటున్నారు కానీ ఆయన గుర్తుపట్టలేదు, కానీ ఆయన చూసి భయపడలేదు. అంటే వారు ఏపోయిందో తెలుసా? భయం పోయింది. గల కారణమేంటో తెలుసా అంటే వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మ పొందుకున్న వారు దయ్యాలకి భయపడరు, భూతాలకి భయపడరు, శ్రమకి భయపడరు, ఇబ్బందులకు కూడా భయపడరు. వారు చూసినప్పుడు, వారి భయపడేటువంటి పరిస్థితి చూసినప్పుడు యేసయ్యను చూడగానే యేసు ప్రభు వారి మధ్యలో నిలిచి ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడో తెలుసా అంటే తినడానికి ఆహారం ఏమైనా ఉందా అని అడిగాడు దేవుని బిడ్డలారా. ఎవరిని? రాత్రంతా కూడా ప్రయాసపడి కష్టపడినటువంటి వారిని అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇదిగో భోజనమును చేయడానికి ఏమైనా ఉందా అని అడిగినప్పుడు శిష్యులైన వారికి ఎంత కోపం రావాలండి. అయ్యో మేము ఎంతో కష్టపడ్డాం, ఎంతో ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా మాకు దొరకక మేము ఇబ్బందులు పడుతూ ఉంటే తినడానికి ఆహారమైన ఉందా అని చెప్పేసి బుద్ధి లేని వాడా నువ్వు మమ్మల్ని అడుగుతున్నావేమిటని అడగవలసినటువంటి శిష్యులైన వారు అడగలేదు. దేవుని బిడ్డలారా, వారి దగ్గర ఉందో లేదో దేవునికి తెలుసా అంటే తెలిసిండి ఆయనకు తెలుసు కూడా వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. గల కారణమేంటో తెలుసు అంటే యేసు ప్రభువారితో ఉంటే వారి జీవితం ఎలాగుంది, యేసు ప్రభువారు లేడని వారు జీవిస్తే వారి జీవితం ఎలాగుందో వారు తెలుసుకుంటారని ఆ మాట వారిని అడిగాడు దేవుని బిడ్డలారా. అడిగినప్పుడు అయ్యా మేము రాత్రి అంతా కూడా మేము ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా మాకు దొరకలేదన్నప్పుడు యేసు ప్రభువారు మాట సెలవిచ్చాడండి. అక్కడ ఏమని సెలవిచ్చాడు? మీరు కుడి పక్కన వల వేయండి. అంటే కుడి పక్కన చేపలు ఉన్నాయనే సంగతి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసా తెలీదా? దేవునికి తెలుసా తెలీదా? అంటే అంతకుముందు అక్కడ చేపలు ఉన్నాయా? లేవు. కానీ యేసు ప్రభు చేయి చూపించి కుడివైపున వలవేయండి సెలవిచ్చినప్పుడు ఆ చేపలన్నీ కూడా అక్కడికి చేరిపోయినాడు దేవుని బిడ్డ. అంటే ఆయన మాటలో ఏముందో తెలుసు అంటే ఆశీర్వాదం ఉంది. ఆయన మాటలో శాపము కూడా ఉంది దేవుని బిడ్డారా. దేవుని యొక్క నోటి మాట వల్ల ఆశీర్వాదం ఉంది. దేవుని యొక్క నోటి మాట వల్ల మనం బ్రతుకుతామండి. అందుకే యేసుప్రభువు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎప్పుడు? బాప్తిసం పొందిన తర్వాత ఆత్మ బలము పొందుకోవడానికి 40 రోజులు ఉపవాసం ఉన్నటువంటి కాలంలో ఆయన అంటూ ఉంటాడు. అపవాది మాట్లాడుతూ ఉంది, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకుని నువ్వు తినొచ్చు కదయ్యా అని అడిగినప్పుడు ఆయన సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా? మనుష్యుడు ఇదిగో రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని యొక్క నోట మాట వలన బ్రతుకును అనే మాట సెలవిచ్చాడు. అంటే దేవుని యొక్క మాట ఏముందో తెలుసు అంటే జీవము కూడా ఉంది దేవుని బిడ్డారా. చదువుకున్న పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క నోటి మాటలు ఏముందో ఒకసారి చూద్దాం. ఇర్మియా రాసినటువంటి విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 37వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 37వ వచనాన్ని. ప్రభువు సెలవలేనిదే మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు? మరొకొచ్చు మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలు వెడులను కదా. దేవుని యొక్క వాక్యములు మాట్లాడుతూ ఉంది. ఈ రోజున ప్రపంచమంతా కూడా కీడు ఏలుబడి చేస్తూ ఉంది. కరోనా వైరస్ అది ఎక్కడో చైనాలో ప్రారంభించబడింది. చైనాలో ప్రారంభించబడినటువంటి యొక్క కరోనా వైరస్ ఎక్కడి వరకు వచ్చిందో తెలుసు అంటే మన సమీపంలోనికి వచ్చేసిందంట దేవుని బిడ్డారా. ఈ కీడు ఎవరి ద్వారా వచ్చింది? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు దేవుని యొక్క నోటి మాట గురించి ఇప్పుడు మనం సెలవిస్తూ ఉన్నాం. దేవుని యొక్క నోటి మాటలు ఏముందంట? ఆశీర్వాదమును కీడును ఆయన మేలును ఆయన నోటి నుంచి వస్తుంది దేవుని బిడ్డారా. ఆయన నోటి మాట లేకపోతే కీడు రాదు. ఆయన నోటి మాట సెలవు లేకపోతే మేలు కూడా మనం పొందుకోలేము దేవుని బిడ్డ. ఈ రోజున మన యొక్క జీవితంలో మేలులు పొందుకోవాలని మనం ఇష్టపడుతూ ఉంటాం. మేలులు పొందుకునే ఆ మేలుల ద్వారా మన యొక్క జీవితంలో ఆనందించాలని మనం ఇష్టపడుతూ ఉంటాం. ఆ మేలులు మనం పొందుకోవాలంటే ఎవరి మాట మనకు కావాలో తెలుసా? ఎవరి మాట సెలవు కావాలో తెలుసా అంటే దేవుని యొక్క మాట సెలవు కావాలి దేవుని బిడ్డారా. ఈ రోజున ఈ కీడంతా ఏలుబడి చేయడానికి గల కారణము దేవుని యొక్క ప్రజలైన వారే కాదు, ఆయన కలగజేసిన ప్రతి ఒక్క మానవుడు కూడా దేవునికి విరుద్ధంగా జీవించడం ప్రారంభించారు. దేవుని యొక్క భయం లేకుండా జీవించడం ప్రారంభించారు. దేవుని యొక్క చిత్తం లేకుండా వారి యొక్క చిత్తమును నెరవేర్చుకుంటూ ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు కనుక ఈ రోజున దేవుని యొక్క నోటి మాట సెలవైంది కనుకే ప్రపంచ దేశాలని కూడా ఆ కీడు చేత సమాధానం లేకుండా ఈ రోజున జీవిస్తూ ఉన్నారు దేవుని బిడ్డారా.
అందుకే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, మహోన్నతుడైన అంటే మహా ఉన్నతమైన స్థితిలో అన్నప్పుడు యేసయ్య ఆయన నోటి మాట వలన, ఆయన నోటి మాట సెలవు లేకుండా ఈ లోకంలో ఏది కూడా కలగదు. ఆయన నోటి మాట సెలవు లేకుండా ఈ లోకంలో ఏది కూడా పొందుకోలేము. కనుక దేవుని బిడ్డలారా, మేలు కావాలని నువ్వు కోరుకుంటున్నావేమో. శిష్యులైన వారు దేవుని యొక్క మేలు కావాలని కోరుకునేటువంటి బిడ్డలైన వారైతే దేవుని యొక్క మాట లేకుండా దేవుని యొక్క మాటలు విడిచిపెట్టారు, దేవుని యొక్క వాక్యం విడిచిపెట్టారు, వారికి ఇచ్చిన అధికారం విడిచిపెట్టారు, వారికి ఇచ్చిన అభిషేకాన్ని విడిచిపెట్టి వారు ఎక్కడికి తిరుగుతూ ఉన్నారో తెలుసా? దేవుని యొక్క పని విడిచిపెట్టి వారి యొక్క పని చేసుకుని వారి కష్టపడి సంపాదించుకుందాం అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, వారికి దేవుడు ఒక పని అప్పగించాడు కదా, ఆ పని చేయడం మానివేసి ఆ పైన విడిచిపెట్టి వారి ఇష్టానుసారమైన పని ఎన్నుకోవడం ఎంతవరకు సమంజసం? ఆలోచన చేయండి. దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా కారణము ఒక ఉద్దేశం చెప్పిన దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క మందిరంలోనికి కావచ్చు, దేవుని యొక్క సన్నిధిలోనికి కావచ్చు, ఆయన యొక్క ఆవరణంలోనికి కావచ్చు. దేవుని బిడ్డారా, ఒక పని కొరకు దేవుడు నిన్ను నియమించినప్పుడు ఆ పని నువ్వు చేయకుండా నీ పని చేసుకుని నువ్వు డబ్బులు సంపాదించుకోవాలని కోరుకుంటున్నావేమో. ఈ లోకంలో నీ పని చేసుకుని నీ కుటుంబాన్ని పోషించుకోవాలని నువ్వు కోరుకుంటున్నావేమో. దేవుని బిడ్డారా, మీరు ఆలోచన చేయండి. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క మాట లేకుండా ఏది కూడా మనం పొందుకోలేము. దేవుని యొక్క మాట లేకుండా వారు ఏదో సంపాదించి విస్తారమైన చేపలు పట్టుకుందామని ప్రయత్నం చేశారు, కానీ రాత్రి అంతా కూడా ప్రయాసపడ్డారు, కానీ ఒక్క చేప కూడా పట్టలేకపోయారు. దేవుని బిడ్డలారా, అందుకే మనం పాట పాడుతూ ఉంటాం, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము రక్షించు నీ సిలువా రమణీయలోతులలో రతనాలను వెదకుటలు రాజేలు నా పడవ. ఏం చేశారండి? రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. ఈ రోజున నానా విధమైనటువంటి దారులు మనం వెతుకుతూ ఉంటాం. దేవుని యొక్క మాటను విడిచిపెడుతూ ఉంటాం, దేవుని యొక్క సన్నిధి విడిచిపెడుతూ ఉంటాం. దేవుని యొక్క సన్నిధికి వెళితే ఆయన మాట దొరుకుతుంది. ఆయన మాట దొరికిన స్థలాలు విడిచిపెట్టి మనం ఏం చేస్తామో తెలుసా? రహదారులు వెతుకుతామంటే, రహదారులు వెతకడానికి, ఈ లోకంలో ఏదేదో సంపాదించుకోవడానికి దేవునికి సన్నిధి పెట్టి విడిచిపెట్టి మనం తిరుగుతూ ఉంటాం. దేవుని బిడ్డ, నువ్వు ఎంత కష్టపడి ప్రయత్నించినా, ఎంత కష్టపడి ఎంత సంపాదించినా దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకు తెలుసా? యేసు ప్రభువారు నీ జీవితంలో లేకపోతే, యేసు ప్రభువారు నీ వాడ అనేటువంటి కుటుంబంలో లేకపోతే ఎంత మాత్రము కూడా నువ్వేది కూడా సంపాదించలేవు. దేవుని బిడ్డారా, అందుకే ఒక అన్యుడైన వాడు గుర్తెరుగుతూ ఉన్నాడు దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి శక్తి ఏంటో, దేవుని యొక్క మాటలో ఉన్న ప్రభావం ఏంటో ఒక అన్యుడు గుర్తెరిగి మాట్లాడుతున్నాడు. శతాధిపతి తన దాసుడు అనారోగ్యం చేత పడి ఉన్నటువంటి అతనితో మాట్లాడుతున్న మాట ఏడు తెలుసా? యేసు ప్రభువారి దగ్గరికి తన శిష్యులైన వారిని పంపించి ఎవరు మాట్లాడుతూ ఉన్నాడు తెలుసా? యేసయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా ఇదిగో నా దాసుడు ఇదిగో మంచం మీద పడి ఉన్నాడయ్యా, వ్యాధిగ్రస్తుడే మంచం మీద పడి ఉన్నాడయ్యా, ఇదిగో అతన్ని స్వస్థపరచడం నా ఇంట్లోకి తీసుకువెళ్దామని నేను చూస్తూ ఉన్నాను, కానీ ఇదిగో నా ఇంట్లోనికి రావడానికి నేను యోగ్యుడిని, పాత్రుడిని కూడా కాదు. లూకాసు సువార్త 7వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదవండి. లూకాసు సువార్త 7వ అధ్యాయం 7వ వచనాన్ని. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు నేను పాత్రుడని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు. ఎవరు మాట్లాడుతున్నారండి ఈ మాట? ఒక అన్యుడండి, దేవుని ఎరగనటువంటి వాడు దేవుని యొక్క మాటలు ఉన్న శక్తి గుర్తించగలుగుతూ ఉన్నాడు. ఈ రోజున దేవుని యొక్క సన్నిధికి మనం వెళుతూ ఉంటాం, దేవుని యొక్క సన్నిధిలో వాక్యం వింటూ ఉంటాము, కానీ దేవుని యొక్క వాక్యములో ఉన్న శక్తి ఏంటో, దేవుని యొక్క వాక్యములో ఉన్న ప్రభావం ఏంటో నీవు గ్రహించగలుగుతూ ఉన్నావా? ఆలోచన చేయండి. ఎంతవరకు దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేసి నువ్వు తిరుగుతూ ఉన్నావేమో. దేవుని యొక్క మాట లేకపోతే దేవుని యొక్క మాటలో ఉన్న ఆశీర్వాదమును నువ్వు చూడలేవు. దేవుని బిడ్డారా, ఆయన మాట కొరకు మనం ఏం చేయాలో తెలుసా? ప్రయాసపడుతూ ఉండాలి. ఎక్కడ దేవుని యొక్క మాటలు దొరుకుతూ ఉన్నాయో, ఎక్కడ దేవుని యొక్క వాక్యము దొరుకుతుందో అక్కడికి మనం ప్రయాస అనుకోకుండా వెళ్ళి దేవుని యొక్క వాక్యం వినాలి. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం చూడగలుగుతాం. దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యము మనకు వేరుపడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ స్థలంలోనికి వెళ్ళి దేవుని యొక్క వాక్యమును మనం గ్రహించలేని పరిస్థితి, ఆ వాక్యము వినలేని పరిస్థితి నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవునికి అద్భుత కార్యము నువ్వు ఎలా చూడగలుగుతావు?
దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు ఎలా చూడగలుగుతావు? నువ్వే ఈ లోకములు ఏదేదో నువ్వు సంపాదించుకుందామని నానా దారులు వెతికినా కానీ ఎంత మాత్రం కూడా ఉపయోగములు ఏమీ లేదండి దేవుని బిడ్డారా. అందుకే రాత్రంతా ప్రయాసపడ్డారు. వారు యేసు ప్రభు వారు లేకుండా, దేవుని యొక్క మాట సెలవు లేకుండా వారు ఏదో సంపాదించుకుందామని తిరిగారు, కానీ ఏది కూడా సంపాదించుకోలేకపోయారు. యేసు ప్రభు వారి యొద్ద నిలిచారు దేవుని బిడ్డారా. నిలిచినప్పుడు ఆయన ప్రశ్నించిన మాట ఏంటో తెలుసా? అయ్యా, నీ మాట మాకు సెలవు లేనిదే మేము ఏది కూడా చేయలేమని చెప్పి యేసు ప్రభు వారి దగ్గర నిలిచినప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? భోజనమునికి ఏమైనా ఉన్నదా? చూడండి, ప్రశ్న ఎవరి ద్వారా వస్తారో తెలుసా? ఈ రోజున దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నప్పుడు నువ్వు ఆర్థికంగా నువ్వు కృంగిపోతున్నావేమో. దేవుని యొక్క సన్నిధి విడిచిపెట్టి, దేవుని యొక్క మాటను విడిచిపెట్టి నువ్వు తిరుగుతూ ఉన్నప్పుడు, ఇదిగో దేవుడు నీ వద్దకు వచ్చి తినడానికి ఏమైనా ఉన్నదా అని అడిగినప్పుడు ఏమి సమాధానం చెప్పగలవు? ఏమి సమాధానం చెప్పగలవు? శిష్యులైన వారు ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి వారు కలిగి ఉన్నప్పుడు యేసు ప్రభువు ఆయనతో మాట్లాడుతున్నా, అయ్యా మేము ఎంతో ప్రయాసపడ్డాము, కానీ ఏమి కూడా ఒక్క చేపను కూడా, నేను చేప పిల్లను కూడా మేము పట్టలేకపోయామయ్యా అని అడిగినప్పుడు యేసు ప్రభువు సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా? ఇదిగో కుడి వైపున మీరు వల వేయండి అని మాట్లాడు. కుడివైపు అనగా దక్షిణ హస్తము, అనగా దేవుని యొక్క ఆశీర్వాదకరమైన హస్తము. అది దేవుని యొక్క హస్తములోనే సమస్తమును ఇముడు ఉన్నాయి, సమస్తమును కూడా ఇముడి ఉన్నాయి కనుక దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ కొలసుభద్రుడు అంటాడు, ఇదిగో బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు యెహోవా యందే గుప్తములై ఉన్నాయి, ఆయన చేతులను ఉన్నాయి. ఆయన చేతిలో నువ్వు పొందుకోవాలంటే ఆయన గుప్పులు నువ్వు బలముగా ఇప్పినా కానీ ఏ మాత్రం నువ్వు పొందుకోలేవు దేవుని బిడ్డారా. ఆయన ఆశీర్వాదం, ఆయన మాట ఉండాలి. ఆయన యొక్క మాట ఎప్పుడైతే సెలవిస్తారో అది ఆశీర్వాదకరంగా మలచబడుతుంది. అది అంతకుముందు ఆశీర్వాదం లేనిదైనప్పటికీ కూడా ఆ సముద్రంలో రాత్రంతా కూడా చేపలు పట్టడానికి ప్రయత్నం చేశారు, ఎంతో ప్రయాసపడ్డారు, కానీ ఏది కూడా వారు పొందుకోలేదు. ఏదైతే పొందుకోలేనటువంటి స్థలంలోనే యేసు ప్రభు వారి యొక్క మాట ఎప్పుడైతే సెలవిచ్చబడిందో అదే ఆశీర్వాదకరంగా మలచబడింది దేవుని బిడ్డారా. అప్పుడు అన్నారు, ఇదిగో ఇంత రాత్రి అంతా కూడా మేము ప్రయాసపడ్డాము, కానీ ఇదిగో ఒక్క చేప కూడా మేము పట్టలేకపోయాం. అయినను నీవు చెప్పిన నీ మాట చెప్పున మేము చేస్తాము. యేసు ప్రభు వారు చెప్పినది చేసినప్పుడు మన జీవితంలో ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం దేవుని బిడ్డ. దేవుని యొక్క వాక్యములో మనం మేలులు పొందుకోవాలంటే ఎలాగూ జీవించాలో, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఎలాగ జీవించాలో ఆయన వాక్యము సెలవిచ్చాడు దేవుని బిడ్డారా. ఆ వాక్యానుసారంగా మనం చేసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం దేవుని బిడ్డారా. అందుకే యేసు ప్రభు వారు మొట్టమొదటి ఆశీర్వాదకరమైనటువంటి అద్భుత కార్యం ఎక్కడ చేశాడో తెలుసు అంటే కుటుంబంలో చేశాడు. కానా వివాహంలో జరిగించాడు. కానా వివాహంలో యోహాను సువార్త 2వ అధ్యాయంలో 4వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు. తన తల్లి చెప్తూ ఉంది, ఆయన మీతో చెప్పినది చేయి. ఎవరు చెప్పినది చేయాలి? ఆయన మీతో చెప్పినది చేసినప్పుడు నీ బ్రతుకులో ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. ఆయన చెప్పినది నువ్వు చేయకుండా నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేసుకుంటూ, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నడుచుకుంటూ, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తూ నా జీవితంలో అద్భుత కార్యములు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి? ఎక్కడి నుంచి వస్తాయి? ఆయన చెప్పింది నువ్వు చేయకుండా ఎందుకు? ఆయన మాటలోనే ఉంది ఆశీర్వాదం. నువ్వు అంతవరకు నువ్వు చేసిన పని నువ్వు సఫలపరచబడలేదేమో, అంతవరకు నువ్వు చేసిన ప్రయత్నం నువ్వు నెరవేర్చబడలేదేమో, కానీ దేవుని యొక్క మాట నువ్వు సెలవు తీసుకోకుండా నువ్వు చేసేవేమో అది జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డారా. ఆయన మాటలు ఆశీర్వాదం ఉంది. ఆయన మాట చెప్పున మనం చేసినప్పుడు దేవుని యొక్క అద్భుత కార్యం మనం చూడగలుగుతాం దేవుని బిడ్డారా. శిష్యులైన వారు ఆయన మీతో చెప్పినది మీరు ఆయన వారు చేసినప్పుడు అయినా మేమంతా ప్రయాసపడ్డాము, కానీ ఇప్పుడు వరకు మేము చేపలు పట్టలేదు. మీరు చెప్పారు కనుక మేము చేస్తున్నాం. అయ్యా ఇదిగో ఎంతవరకు మేము ప్రయత్నం చేస్తాం, రాత్రి అంతా కూడా ప్రయాసపడ్డాం, ఇప్పుడు వరకు ఒక చేప పట్టలేకపోయాం, ఇప్పుడు నువ్వు వలవేయమంటే ఇప్పుడు వేస్తే ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి వడ్డీకి రాలేదండి శిష్యులైన వారు. వారు యేసు ప్రభు వారు చెప్పినట్లుగా వారు చేస్తారు దేవుని బిడ్డ. చేసినప్పుడు 153 చేపలు పట్టాయండి, విస్తారమైన చేపలు. 153 జాతులు వారందరినీ కూడా మీ స్వాధీనంలో పట్టడానికి నేను ఇదిగో ఈరోజు అధికారాన్ని మీకు ఇచ్చానయ్యా అని చెప్పి నెరవేర్చడానికి వారు చేపలు వేసిన లెక్క ఎలా వచ్చింది? 153 చేపలు లెక్కేసుకుంటారా? లెక్కేరు కదా వారు. అయితే వారు వేసినటువంటి వల ఎంతో విస్తారమైనటువంటి చేపలు పడినప్పుడు దాన్ని లాగి వాడలో లాగినప్పుడు చేపలతో వాడంతా కూడా నిండిపోయిందంట దేవుని బిడ్డారా. నిండిపోయినప్పుడు అవి 153 చేపలు, పెద్ద చేపలండి, చిన్న చేపలు కాదండి, విస్తారమైన చేపలు పడ్డాయి. ఎవరి మాటతోనూ? దేవుని యొక్క మాట. ఈ రోజున సేవకులైన వారే కావచ్చు,
విశ్వాసులైనా కావచ్చు, ఎవరైనా సరే దేవుని యొక్క మాట తీసుకోకుండా లోకంలో తిరగడానికి వీల్లేదండి. లోకంలో తిరగడానికి వీల్లేదు. ఇదిగో నిన్నటి దినాన్ని నాకు ఒక ఫోన్ వచ్చింది. మీననగరంలో ఒక సహోదరి, మా సంఘ సహోదరి అయితే కాదు, వేరొక సహోదరి, ఆమెకు ప్రేరేపించబడిందంట. అన్ని గృహాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయని ప్రేరేపించబడిందంట. ఆమె వెళ్ళి ప్రార్థన చేసి వచ్చి ఇంటికి వచ్చి మూల పడిపోయిందంట. మాట సరి ఊపిరి అందట్లేదంటే ఇబ్బంది పడిపోతుందంట మంచం మీద ఒక రోజునే. అంటే ఆవిడ ఎవరి మాట సెలవు తీసుకుంది? కొంతమంది స్త్రీలైన వారు ఈ రోజున ఎక్కువగా చేసే పని ఏంటో తెలుసా? ఇదిగో దేవుడు నన్ను ప్రేరేపించాడు, ఇదిగో అనేక కొరకు ప్రార్థన చేయమని అని ఏళ్ళు గృహాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వీల్లేదండి. దేవుడి యొక్క మాట తీసుకోకుండా, దేవుని యొక్క అభిషేకం లేకుండా, దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఎవరైతే వెళ్ళి లోకంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తారో, ఎవరైతే కుటుంబంలో ఏ గృహంలో అయితే దెయ్యాలు చేత నింపబడతాయో, ఏ గృహాల్లో అయితే ఆ యొక్క అపవాది తంత్రములు పనిచేస్తూ ఉన్నాయో, నీవు దేవుని యొక్క అభిషేకంలోకి వెళ్ళి ప్రార్థన చేసినట్లయితే ఆ వారి యొక్క గృహంలో ఉన్నటువంటి దెయ్యం నీ మీదకి వచ్చేస్తుంది. దేవుని యొక్క మాట తీసుకుని సేవ చేయాలి. అంతేకాని అయ్యో నీకు ఒకవేళ నీకున్నటువంటి ఆశను బట్టి, నీకున్నటువంటి ప్రేరేపణకు దేవుడు నన్ను ప్రేరేపించాడు నువ్వు అనొచ్చేమో దేవుని బిడ్డారా. నీకున్నటువంటి ఆశను బట్టే నువ్వేం చేస్తావు తెలుసా? దేవుడు నన్ను ప్రేరేపించాడు అనేకుల కొరకు అని చెప్పేసి వెళ్తూ ఉంటావు. అది నీ ఆశ తప్ప దేవుడు నిన్ను మాత్రం పంపించలేదనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డారా. ఈ రోజున అనేక మంది నేను చూస్తూ ఉన్నాను, అనేక మందిని చూస్తూ ఉన్నాను దేవుని యొక్క పిలుపు లేకుండా, దేవుని యొక్క ఏర్పాటు లేకుండా, దేవుని యొక్క అభిషేకం లేకుండా, దేవుని యొక్క శిక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ఆ బైబిల్ తీసుకుని వెళ్ళి ప్రార్థన చేసి ఈ లోకంలో శ్రమల పాలైపోయేవారు అనేక మంది ఉన్నారు దేవుని బిడ్డలారా. శిష్యులైన వారికి అధికారం ఇచ్చాడు దేవుడు, పరిశుద్ధ ఆత్మను కుమ్మరింపు చేశాడు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క పని విడిచిపెట్టి వారి యొక్క పని కొరకు వారు ప్రయాసపడుతున్నారు. దేవుని యొక్క పని చేసిన వారికి వారి యొక్క జీవితంలో ఏ మేలు కూడా కొదువహించదు దేవుని బిడ్డలారా. మన పని మనం చేసుకుంటేనే ప్రతిఫలం పొందుకుంటున్నప్పుడు, దేవునికి పని చేసినప్పుడు దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వడా? ఆలోచన చేయండి. శిష్యులైన వారు వారికి ఒక పని దేవుడు అప్పగించినప్పుడు ఆ పని అంతా విడిచిపెట్టేశారు. వారి యొక్క డబ్బులు సంపాదించుకోవడానికి ఏం చేస్తారో తెలుసా? తిరుగుతూ ఉన్నారు. ఈ రోజున సేవకులు కూడా ఎక్కడైనా డబ్బులు వస్తారంటే చాలు దేవునికి సన్నిధులు విడిచిపెట్టి వెళ్ళేటువంటి సేవకులు కూడా ఉన్నారండి ఈ లోకంలో. నేను సేవకులు విమర్శించట్లేదు, కానీ అటువంటి దౌర్భాగ్య స్థితి కలిగి ఉన్నారు. ఆదివారం రోజున ఒక రాజకీయవేత్త వచ్చి నీకు 5,000 ఇస్తాను, ఇదిగో మీరు అక్కడే ఉండండి అంటే దేవునికి మందిరాలు విడిచిపెట్టేటువంటి వారు ఉన్నారండి. ఎంత దౌర్భాగ్య స్థితి అండి. డబ్బులు సంపాదించుకోవడానికి ఇది సమయం కాదు. దేవుని యొక్క పని మనం చేయాలి. దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చడానికి మనం ఇష్టపడుతూ ఉండాలి. దేవుని యొక్క పని చేస్తే దేవుడు మనకు ప్రతిఫలం తప్పనిసరిగా ఇస్తాడు దేవుని బిడ్డారా. ఈ శిష్యులైన వారు ఏం చేస్తారో తెలుసా? ఇదిగో మా పని ఏంటి, మా కుటుంబాలు ఎవరు పోషిస్తారు, మా జీవితాలు ఎలా నడిపించబడతాయి అని వారు ఏం చేస్తారో తెలుసా? ఆందోళన చేత వారు నింపబడినటువంటి వారే. కానీ వారు ఏం చేస్తారో తెలుసా? దేవుని పని విడిచిపెట్టి వారి వస్త్రాలన్నీ కూడా తీసేశారు. దేవుడు వారికి ఇచ్చిన శ్రేష్టమైన వస్త్రాలు ఇచ్చాడండి. వస్త్రాలని కూడా తీసి పక్కనెట్టేశారండి. పక్కనెట్టేసి ఏం ధరించుకున్నారు? వారు పాత జీవితం, పాత వస్త్రాలు వేసేసుకుని వారు వాడ మీదకి ఎక్కేసి ఏం చేస్తున్నారు? చేపలు పట్టడం చూసినప్పుడు ఆయన ప్రభు అని వారు గుర్తించలేకపోయారు దేవుని బిడ్డారా. గుర్తించలేకపోయినటువంటి పరిస్థితి వారు కలిగి ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని ఎవరు గుర్తించారో తెలుసా అంటే, యేసు ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి యోహాను గారు ఆయన గుర్తుపెట్టాడండి. గుర్తుపట్టి ఆయన యేసు కదా అని చెప్పినప్పుడు వెంటనే సీమోను పేతురు తనకున్నటువంటి దిగంబరత్వాన్ని చూసి, వస్త్రాలు లేనటువంటి పరిస్థితిని చూసి ఆ సముద్రంలో నీళ్ళలో దూకేశాడండి దేవుని బిడ్డలారా. అయ్యో ఆ యేసు ప్రభు నాకు శ్రేష్టమైన వస్త్రాలు ఇస్తే ఆ వస్త్రాలు తీసిపెట్టి నేనేం చేశాను? ఈ పనికి మాలిన వస్త్రాలు వేసుకుని నా పని కొరకు నేను ప్రాధాయపడుతున్నాను, నా పని కొరకు నేను తిరుగుతున్నానని చెప్పి అతను ఏం చేస్తున్నాడో తెలుసా? లోకంలోనికి వెళ్ళిపోయాడని చెప్పి గ్రహించి ఆ సముద్రంలో దూకేశాడు దేవుని బిడ్డలారా. ఈ రోజున నీ పరిస్థితి ఎలా ఉందో ఆలోచన చేయి. ఎంతవరకు దేవుని యొక్క మాట తీసుకోకుండా నువ్వు లోకంలోనికి ప్రయాసపడుతున్నావేమో. ఒక్కరోజు ఆదివారం దేవుని యొక్క వాక్యమును విని ఆయన యొక్క వాక్యము చెప్పిన నడుచుకున్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు చూస్తావు. ఆయన మాటను నువ్వు పక్కన పెట్టివేసి నువ్వు ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా కానీ దానివల్ల నీకు ప్రయోజనం ఏముండదు దేవుని బిడ్డ. ఏముండదు. నువ్వు రత్నాలను వెతికినా, దేవుని యొక్క మాటను విడిచిపెట్టి నువ్వు రాత్రులు పగలు నువ్వు కష్టపడి నువ్వు సంపాదించాలని నువ్వు చూసినా కానీ, ఏదేదో సంపాదించుకోవాలని చూసినా ఏది సంపాదించుకోలేవు. మరి ఎవరి ద్వారా దొరుకుతుందో తెలుసు అంటే దేవుని యొక్క మాట కొరకు మనం ఎదురు చూడాలి. దేవుని యొక్క మాట సెలవు కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన వాక్యము నువ్వు తీసుకుని 6 రోజులు నువ్వు కష్టపడు. ఆ 6 రోజులు కూడా నువ్వు దీవెనకరంగా ఉంటుంది దేవుని బిడ్డ.
ఆ రోజులు కూడా నువ్వు సంతృప్తికరమైన జీవితం చూపిస్తావు. నీ జీవితంలో ఏదైతే పొందుకోవాలని చూస్తావో, ఏదైతే నువ్వు సంపాదించాలని చూస్తావో, యేసు మాట తీసుకుని నువ్వు చేస్తే అది నువ్వు సంపాదించుకోగలుగుతావు దేవుని బిడ్డలారా. అంతేకాని దేవుని యొక్క వాక్యం అవసరం లేదు, దేవుని యొక్క మాట మాకు అవసరం లేదు, నా ప్రయత్నాన్ని చేస్తారని ఈ యొక్క శిష్యులైన వారి వలె ఆ సముద్రం మీదకి వెళ్ళినట్లుగా సముద్రం లోకానికి సాదృశ్యంగా ఉంది. ఈ లోకంలో నువ్వు వెళ్ళి నువ్వెంత ప్రయాసపడినా కానీ యేసు ప్రభు వారి యొక్క మాట లేకపోతే నువ్వేది కూడా నువ్వు సంపాదించుకోలేదు దేవుని బిడ్డలారా. కనుక ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు కానాను విందులో దేవుని యొక్క మాట చొప్పున వారు చేసినప్పుడు వారు ఏం చూడగలిగారు తెలుసా? దేవుని యొక్క మహిమ కార్యమును చూడగలిగారు. ఈ రోజున దేవుని యొక్క వాక్యము విన్నటువంటి నీవు దేవుని యొక్క వాక్యము చెప్పిన నువ్వు జీవించు చూడు, అప్పుడు నువ్వు అద్భుత కార్యం నువ్వు చూడగలుగుతావు. అంతేకాని దేవుని యొక్క వాక్యం మందిరానికి వెళ్ళడం లేదా నామకార్థము దేవుని యొక్క మందిరానికి వెళ్ళడం, ఆ వాక్యం విని ఆ వాక్యం అక్కడ విడిచిపెట్టి నీ ఆలోచన చెప్పి నువ్వు చేస్తూ దేవుని యొక్క ఆశీర్వాదం నేను చూడలేకపోతున్నాను, దేవుని యొక్క అద్భుత కార్యం చూడలేదు అని నువ్వు దేవుని మీద నిందన వేయడం కాదు. ఈ రోజు నువ్వు తీర్మానం చేసుకో, ఎంతవరకు నీ జీవితంలో దేవుని యొక్క మాట లేకుండా నీ ఇష్టానుసారం చేస్తున్నావేమో, దేవుని యొక్క మాట సెలవు లేకుండా ఇదిగో నీ సొంత ఆలోచన చెప్పి నువ్వు నడుచుకుంటూ ఉన్నావేమో, ఈ రోజున నువ్వు తీర్మానం చేసుకో. అయ్యా ఇదిగో ఎంతవరకు నా బ్రతుకులోనయ్యా నీ మాట లేకుండా నేను జీవించాను, నీ మాటలో ఉన్న శక్తి ఏంటో ఒక అన్యుడు గ్రహించగలుగుతూ ఉన్నాడు, కానీ క్రీస్తును ధరించుకున్న నేనైతే గ్రహించలేకపోతున్నాను. అందుకే ఈ రోజు నువ్వు నాతో మాట్లాడవయ్యా. నీ మాట చొప్పున నేను జీవించి, అయ్యా నీ మాట చొప్పున నేను ప్రవర్తించి, నీ మాట చొప్పున నా బ్రతుకు జీవితమును మలుచుకునయ్యా నా బ్రతుకులో అద్భుత కార్యములు చూసేటువంటి అంతస్తులోనికి నన్ను నడిపించని ఈ రోజే నువ్వు దేవుని ఎదుట పశ్చాత్తాపడితే కనుక దేవుడు తప్పనిసరిగా కీడును మేలుగా మలిచి వేస్తాడు. దేవుని బిడ్డారా, ఈ లోకమంతా కూడా కీడు ఏలుబడి చేస్తున్న ఈ లోకంలో ఆ కీడును కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మేలుగా మలిచి వేసేటువంటి సమర్థుడు ఎవరు తెలుసా అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. కనుక దేవుని బిడ్డారా, ఆయన మాట గురించి మనం ఏం చేయాలి? అయ్యా ఈ రోజున ఆదివారం పునరుద్ధాన దినంలో నీ సన్నిధికి వచ్చానయ్యా, ఇదిగో నీ వద్దకు వచ్చానయ్యా, నీవు మాట సెలవయ్యా, నీ మాట చెప్పు నేను చేస్తానయ్యా, నీ మాట చెప్పు నేను బ్రతుకుతానయ్యా అని ఎందరైతే అడుగుతారో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన మాట నువ్వు ఎలాగ చేయాలో, ఎలాగ నడుచుకోవాలో, ఎలాగ నడుచుకోకూడదో ఆయన చెప్పిన మాటను బట్టి మనం చేసినప్పుడు దేవుని అద్భుత ఆశ్చర్య కార్యం చూడగలుగుతాం. అప్పుడు ప్రభువును బట్టి ఎంతగానో సంతోషిస్తాము. దేవుని బిడ్డారా, వారు ప్రభు యొక్క మాట లేనప్పుడు రాత్రంతా ప్రయాసపడ్డారు, వారి జీవితంలో నిరుత్సాహం చేత ఉన్నారు, సంతోషం లేదు. కానీ ఒక్కసారి వల వేసినప్పుడు 153 చేపలు పట్టినప్పుడు ఎంత సంతోషం వస్తుందండి. అలాగే దేవుని యొక్క మాట చెప్పి నువ్వు చేసినప్పుడు, దేవుని అద్భుత కార్యం జరిగించినప్పుడు నీ జీవితంలో ఎంత ప్రయాసపడ్డావు, ప్రయాసనంతా కూడా మరిచిపోయి ప్రభువును బట్టి సంతోషించి అంతస్తులకు దేవుడిని నడిపించాలి నువ్వు కోరుకుంటే కనుక దేవుని యొక్క మాట తీసుకుని జీవించండి. ఆయన మాట ప్రకారంగా నడుచుకోండి, ఆయన మాట ప్రకారంగా ప్రవర్తించి చూడండి. అప్పుడు దేవుడు మీ అద్భుత కార్యాలు జరిగేస్తాడు. దేవుని బిడ్డలారా, ఆయన పునరుద్ధరణ ఎందుకో తెలుసా? ఆయన మాట ప్రకారం మనం చేస్తున్నామా లేదా ఆయన ఎప్పుడు కూడా చూస్తూనే ఉన్నాడు. శిష్యులైన వారు అనుకున్నారు, ఇదిగో మేము సముద్రం మీదకి వెళ్ళడం ఎవరు చూడట్లేదు, వస్త్రాలను నిప్పేసి అభిషేక వస్త్రాలను తీసి పక్కన పడవేయడం ఎవరు చూడలేదు అని అనుకున్నారు. గోచి తగిలించుకొని వారు ప్రయాసపడడం ఎవరు చూడలేదు అనుకున్నారు. కానీ యేసు ప్రభు వారు లేనటువంటి స్థలం అనేది ఎక్కడ కూడా లేదు. ఆయన కొండల్లో ఉన్నాడు, గుట్టల్లో ఉన్నాడు, సముద్రం మీద ఉన్నాడు, భూమి కింద ఉన్నాడు, పైన ఉన్నాడు. ఎక్కడ చూసినా ఆయన లేనటువంటి స్థలమే లేదండి దేవుని బిడ్డ. కనుక నువ్వు ఏ స్థలంలో ఉన్నప్పటికీ, నువ్వు ఏ మాట చేస్తూ ఉన్నప్పటికీ, ఏ మాట ప్రకారం జీవిస్తున్నావో ఆయన సమస్తమును తెలుస్తుంది దేవుని బిడ్డ. కనుక ఆయన చూస్తున్నాడనే సంగతి నువ్వు గుర్తెరిగి ఆయన మాట ప్రకారం చేసి నువ్వు చూడు, అప్పుడు నీ జీవితంలో అద్భుత కార్యం చూస్తావు. కానాను వీధులు అద్భుత కార్యం చూస్తారు యేసు ప్రభు వారి యొక్క మాట చెప్పులు చేసి. అలాగనే శిష్యులైన వారు యేసు ప్రభు యొక్క మాట ప్రకారం వారు చేసి అద్భుత కార్యం చూశారు. ఈ రోజున మీ జీవితంలో కూడా దేవుని యొక్క మాట సెలవిచ్చిన మాట ప్రకారం చేసి అద్భుత కార్యమును చూసి ప్రభువును బట్టి సంతోషించి అంతస్తూ ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయం ముందు మీకు అందరికీ అనుగ్రహింపజేసి ఆయనే మహిమ పొందును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవును ప్రేమ స్వరూపైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలయ్యా. ఈ పునరుద్ధాన దినమందయ్యా ఎంతవరకు మా మధ్యలోకి దిగివచ్చి వేసి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవా మీకు వందనాలు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, నీ మాట సెలవు లేకపోతేనయ్యా
ఇదిగో మేము ఈ లోకంలో ఏది కూడా సంపాదించుకోలేము నాయన. నీ మాట చెప్పున మేము చేయకపోతే, నీ మాట చెప్పున మేము ప్రవర్తించకపోతే, నీ మాటను అనుసరించి మేము నడుచుకోకపోతే నాయన మా బ్రతుకులు ఈ అద్భుత కార్యములు మేము చూడలేము. ప్రభు మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఆనాడు శిష్యులైన వారు యేసు ప్రభు వారు ఆయన జన్మించాడు, 33 సంవత్సరాలు జీవించాడు, ఆయన చనిపోయాడు, ఆయన పునరుద్ధరణ లేచి ఆయన పని అయిపోయింది. ఇదిగో మా పని మేము చేసుకోకపోతే మా పరిస్థితి ఏంటండి నాయన? ఈ శిష్యులైన వారు సముద్రం మీదకి వెళ్ళిన ఆయన ఇదిగో వలలు వేసుకుంటూ వారు కుటుంబాన్ని పోషించుకోవడానికి అయ్యా నీ మాట లేకుండా, నీ సెలవు లేకుండా వారు ఏదేదో సంపాదించుకుందామని నాయన రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు, కానీ ఒక్క చేప పిల్లను కూడా పట్టలేని పరిస్థితి వారికి కలిగి ఉన్నారని ఆయన మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అవును తండ్రి, ఇదిగో అందుకే నువ్వు మాట్లాడుతూ ఉన్నావయ్యా. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగి చేస్తానని మాట్లాడుతూ ఉన్నావయ్యా. ఈ లోకంలో ఏదేదో సంపాదించాలని అయినా, ఏదేదో పొందుకోవాలని అయినా, ఏదేదో ప్రభువా ఆస్తులు సమకూర్చుకుందామని ప్రయాసపడుతున్న వారితో నువ్వు మాట్లాడుతూ ఉన్నావయ్యా. నీ మాట లేనిది ఏది మేము పొందుకోలేము, నీ మాట సెలవు లేనిది మేము ఏది పొందుకోలేము. ఆయన మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అదుగు నీ వాక్యం సెలవిస్తూ ఉన్నాయా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని యొక్క ప్రయాసము వ్యర్థమంటున్నామని ఆయన. ఈ లోకంలో గృహాన్ని కట్టుకోవాలి అన్నా, ఏదైనా సంపాదించుకోవాలి అన్నా, ఇదిగో ప్రభు నీ మాట సెలవు ఉండాలని ఆయన. అందుకే ఈ రోజు నువ్వు మాతో మాట్లాడవు నాయన. ఇదిగో అందుకే ఈ రోజు నువ్వు మాతో మాట్లాడవయ్యా. నీ మాటను ఇంతవరకు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి బిడ్డలుగా ఉండవచ్చు నాయన. నీ మాటను ఇదిగో పట్టించుకోకుండా లోకపు ఆలోచనలను, లోకపు ఇక మాటలైతే శ్రద్ధగా ఉంటూ ఉన్నారు, కానీ నాయన నీ మాట వినలేనటువంటి పరిస్థితి అయ్యా. నీ మాటలో ఉన్న శక్తి ఏంటో, నీ మాటలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటో గ్రహింపులేనటువంటి వారిగా జీవిస్తూ ఉన్నారు నాయన. ఆనాడు ప్రభు శతాధిపతి అయ్యా ఒక అన్యుడే అయినప్పటికీ నీ మాటలో ఉన్న శక్తి ఏంటో గ్రహించినటువంటి వాడికి ఉన్నాడు, కనుక అతను మాట్లాడుతూ ఉన్నాడయ్యా. అయ్యా ఇదిగో నీ మాట సెలవిస్తే నా దాసుడు బ్రతుకుతాడు, స్వస్థపరచబడతాడని మాట్లాడుతూ ఉన్నాడయ్యా. ఒక అన్యుడుకున్న విశ్వాసము, అన్యుడు గ్రహించినటువంటి విశ్వాసము ఒక క్రైస్తవుడికి గ్రహించలేకపోతూ ఉన్నారు, కనుక నాయన ఈ రోజు నువ్వు మా అందరితో మాట్లాడవు నాయన. మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా నీ నోటి మాటతో సృష్టి అంతా కూడా కలుగ చేయబడింది నాయన. నీ మాటలో జీవమున్నది నాయన, నీ మాటలో ఆశీర్వాదం ఉన్నది నాయన, నీ మాటలో సమృద్ధి ఉంది ప్రభు. ఏది ఈ లోకంలో మేము పొందుకోవాలి అన్నా నీ మాట మాకు కావాలి, కనుక ఈ రోజు నువ్వు మాతో మాట్లాడవరాయన. మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ మాటలు ఎక్కడ దొరుకుతున్నాయో అక్కడ పరుగునే వెళ్ళాయ్యా. నీ మాటలు మేము పొందుకున్నాయినా, నీ మాట ప్రకారం మా జీవితంలో సరి చేసుకున్న ప్రభు. ఇదిగో మా జీవితంలో ఏది పొందుకోవాలని అది పొందుకుని ప్రభు నీ రాకడకు ప్రతిబిడను ఆయుధపరచమని అడుగుతున్నాను. మీకు వందనాలు, స్తోత్రాలనైనా. ఆనాడు శిష్యులైన వారయ్యా ఇదిగో నీ మాటను విడిచిపెట్టలేదయ్యా. నీ మాట చెప్పుడు వారు చేసినప్పుడు నాయన ఇదిగో దేవునికి అద్భుత కార్యమును వారు చూడగలిగారు నాయన. కానా యొక్క వివాహంలో ఇదిగో నీ మాట చెప్పున వారు చేసినప్పుడు నాయన వారు దేవునికి అద్భుత కార్యములు జరిగించారు నాయన. మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలైన వారు నాయన ఎంతవరకు నీ వాక్యం విని విడిచిపెట్టారేమో, ఇది మొదలుకొని నీ వాక్యమును విని ఆ వాక్యానుసారముగా వారి జీవితంలో సరి చేసుకుంటున్నాయన, ఆ వాక్యానుసారంగా వారి జీవితం నడుచుకుంటున్నాయన. ఇదిగో నీ అద్భుత ఆశ్చర్య కార్యములు ఇదిగో చూసేటువంటి నేత్రములు ప్రతి ఒక్క బిడ్డలకు ప్రభువా యేసు క్రీస్తు నామమును బట్టి కలగచేయమని అడుగుతున్నాను. మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను కూడా ఆయన పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఏ బిడ్డ యొక్క జీవితంలో ఏ మేలు కొదువై ఉన్నదో, ఏ బిడ్డ యొక్క జీవితంలో ఏ ఆశీర్వాదము కొదువై ఉన్నదో, ఏ బిడ్డ యొక్క జీవితంలో దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములు కొదువై ఉన్నావు ప్రభువా. ఇప్పుడే నీ వాక్యం వింటుండగా నీ గొప్ప కార్యములు జరిగించమని అడుగుతున్నాను. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభువా ఇదిగో ప్రతి ఒక్క ఏ స్థలంలో ఉన్నప్పటికీనయ్యా, ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీనయ్యా, ఏ దేశంలో ఉన్నప్పటికీనయ్యా నీ వాక్యం వింటుండగా నీ వాక్యములో శక్తిని ప్రతి ఒక్క హృదయాన్ని తాకినాయన నీ వాక్యానుసారంగా జీవించే జీవితంలో ప్రతి బిడ్డలకు కలిగించమని అడుగుతున్నాను. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అలాగే ప్రభు ప్రపంచ దేశాలనైనా ఇదిగో కరోనా వైరస్ చేతనైనా ఇదిగో ప్రభు ఇదిగో శోధించబడుతూ ఉన్న ప్రభు మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అవును తండ్రి, నీ మాట సెలవలేనిదే ఈ లోకంలోనికి కీడు రాజునైనా, నీ మాట సెలవలేనిదే ఈ లోకంలో మేలును పొందుకోలేమని అయినా. అందుకే నువ్వు మాట్లాడుతూ ఉన్నావయ్యా. మహోన్నతుడైన దేవుని మాట వలన కీడును మేలును ఈ లోకంలో కలుగు చేయబడుతూ ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నావు. నేను మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అవును తండ్రి, నీ మాట సెలవైంది కనుకనే ఈ లోకంలో కీడు ఏలుబడి చేస్తూ ఉంది నాయన. ఆ కీడు మా మీద నుంచి తొలగిపోవాలంటే అయ్యా ప్రతి బిడ్డలు కూడా నాయన పాపము యొక్క పశ్చాత్తాపము చేత నింపబడి ఇదిగో ప్రభు పశ్చాత్తాపముతో పాప క్షమాపణ పొందుకునయ్యా ఆ కీడు తొలగించబడడానికి నీవే కృప చూపించమని అడుగుచున్నారయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీవే పట్టణస్తులయ్యా ఆ దేశం మీదకి
కీడు వస్తున్న సమయంలో వారందరూ కూడా మోకరించి ప్రార్థన చేసినప్పుడయ్యా, ఇదిగో ప్రభువా కీడు తొలగిపోయింది నాయన, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రతి దేశం మీద కీడునైనా తొలగిపోవాలంటే ప్రతి ఒక్క బిడ్డలు కూడా యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన పాపమునకు పశ్చాత్తాపమును కలుగజేసే దేవుడు ఆయన ప్రభు గ్రహించినైనా యేసుక్రీస్తు నామమును బట్టి ప్రతి ఒక్క మోకాలు వంగినైనా ఇదిగో పాప క్షమాపణ పొందుకునయ్యా, వారు మనసు రక్షణ పొందుకునైనా ఆ కీడు తొలగించబడి నీ మేలులు పొందుకునేటువంటి కృపను ప్రతి బిడల యొక్క జీవితంలో మీరు జరిగించి మీరు మహిమను పొందమని ఇదిగో ప్రభు ఈ పునరుద్ధాన దినము జరగాలైనటువంటి దీవెన ఆశీర్వాదములు సమృద్ధిగా నీ బిడ్డల మీద విడుదల చేస్తూ ఉండగా నీ బిడ్డలు పొందుకునే కృపను దయచేయమని అడుగుతున్నది. మీకు వందనాలు స్తోత్రాలు. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి, స్థలాలు లేని వారికి స్థలాలు దయచేయండి. వివాహముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహములు జరిగించిన ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు. వివాహమైన ప్రతి ఒక్క బిడ్డని దర్శించి వారికి గర్భంలో తెరిచి సంతాన భాగ్యం చేతమని నింపండి. గర్భిణీ స్త్రీలకు సులువైన పరిస్థితులు అనుగ్రహించి తల్లి బిడ్డలకు క్షేమకరం ఏర్పరిచిన ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు. శాంతి సమాధానం, కుటుంబానికి శాంతి సమాధానం, నెమ్మదికరమైన జీవితంలో మీరు ప్రసాదించండి. అప్పులు బాధల నుంచి బాధపడుచున్న వారికి అప్పులు బాధల నుంచి రుణ బాధల నుంచి విడిపించండి. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. మా గ్రామాలను దీవించండి, మా దేశాలను దీవించండి, మా రాష్ట్రాలను దీవించండి అయ్యా. ప్రపంచ దేశాలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఇదిగో నీ బిడ్డలైన వారిని ఆయన ఇదిగో ప్రభు దేశాలు విడిచి కుటుంబాలు విడిచి అనేక మంది దేశాలు పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇదిగో నీ బిడ్డలు ఏ స్థలంలో ఉన్నప్పటికీ అయ్యా, ఇదిగో ప్రభా నీ యొక్క మహోన్నతుని యొక్క రెక్కల కింద ఉన్న ప్రతి ఒక్క బిడ్డలకు ఈ జీవితంలో నీ మేలులు ఆశీర్వాదములు సమృద్ధిగా దయచేయండి నాయన. ఏ తెగులు నీ గుడారమును సమీపించుదంటున్నావు నాయన. ఈ లోకంలో ఏ కీడు ఉన్నప్పటికీనయ్యా ఈ నీ బిడ్డలు ఉన్న ప్రతి ఒక్క స్థలంలో నీ మేలులు చేత నింపమని అడుగుచున్నాను. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ప్రపంచ దేశాలకి శాంతి సమాధానమును మీరే చేకూర్చండి అయ్యా. ఇదిగో దయతో మన్నించండి. ప్రతి ఒక్క బిడ్డలయ్యా నీకు విరుద్ధంగా మాట్లాడిన, నీకు విరుద్ధంగా ప్రవర్తించిన, నీ విరుద్ధంగా నడుచుకున్న ప్రతి ఒక్క బిడ్డలు దయతో క్షమించి వేసిన ఆయన. ప్రతి దేశానికి శాంతి సమాధానం నెమ్మదికరమైన జీవితం మీరు ప్రసాదించయ్యా. నేను రెండవ రాకడకు ప్రతి బిడ్డను ఆయుత్తపరచమని చెరువున్న ప్రతి ఒక్క బిడ్డలను కూడా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలను కూడా నాయన పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదించి మీరు బలపరచమని దీవెనకరులను ఆశీర్వాదములకు దాతే అయిన యేసు పరిశుద్ధమైన నాలుడి ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రవేశు రక్తమే చే, ప్రవేశు రక్తమే చే, ప్రవేశు నామం సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమె ఇప్పుడు పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ నింద సహవాసమైన సన్నిధి కాపుదల దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం నిబడలైన వారికి వారి యొక్క జీవితమునకును ప్రపంచ దేశాలన్నిటికీ అక్కడున్న వైరస్యత బాధపడుచున్న బాధికులందరినీ ఇప్పుడు ముట్టి స్వస్థపరిచి బలపరిచి ప్రతి దేశానికి శాంతి సమాధానం నెమ్మదిని చేకూర్చి ప్రభు యొక్క రాకడకు ప్రతి బిడ్డను ఆయుత్తపరిచి ఆయనే మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలండి. ఈ వాక్యం వింటూ దేవుని యొక్క వాక్యాన్ని మీరు నెమరు వేసుకుంటూ దేవుని యొక్క ఆత్మను బలపడాలని మరొకసారి తెలియపరుస్తూ ప్రతి ఒక్క బిడ్డలకు పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.